హాయ్ ఫ్రెండ్స్ మీడియా పల్లెపోగు శృతి పేరులోనే ఒక కళ ఉంది. ఎవరైనా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలంటే చాలా కష్టమైన పని. కానీ ఈ అమ్మాయిలో తన తల్లి ఏం చూసిందో తెలియదు కానీ కొట్టి మరీ టిక్ టాక్ వీడియోస్ తీపిచ్చేదంట. అండ్ అలాగే టాలెంట్ ఉంటే అందం బ్యాక్గ్రౌండ్తో పని లేదని ప్రూఫ్ చేపించింది పల్లెపోగు శృతి. అందుకేనేమో ఏకంగా 5.5 లక్షల ఫాలోవర్స్ ని మూట కట్టుకుని ఇన్స్టాగ్రామ్ ని ఏలుస్తుంది పల్లెపోగు శృతి. మరి ఎందుకు తన తల్లి అంతలా ఫోర్స్ చేసింది? శృతి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? అండ్ అలాగే తన తల్లి ఎక్స్పెక్టేషన్స్ ని శృతి రీచ్ అయిందా లేదా అడిగి తెలుసుకుందాం. హాయ్ శృతి. హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? విజయవాడ. విజయవాడ. ఓకే. ఇక్కడే హైదరాబాద్ లో ఉంటారా లేకపోతే మీ నేటివ్ ప్లేస్ లోనే? నేటివ్ ప్లేస్ లోనే. ఓకే, అక్కడే ఉంటారు. మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. విజయవాడలోనే? విజయవాడ. ఓకే. శ్రీ చైతన్య M&M కాలేజ్. ఓకే. అండ్ స్కూలింగ్? గుంటూరు ఆక్స్ఫర్డ్లోనే. సో ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు ఇదంతా? నేనా ఫస్ట్ 1 year బ్యాక్. 1 year బ్యాక్. ఫస్ట్ మీ జర్నీ స్టార్ట్ అయింది టిక్ టాక్ నుంచి కదా? టిక్ టాక్ నుంచి. టిక్ టాక్ ఇంకా 1 month లో బ్యాన్ అయిపోతుందనగా ఐ స్టార్టెడ్ మై జర్నీ. ఓకే. సో అప్పటి నుంచి ఇంట్రెస్ట్. సో అప్పుడు 10th క్లాస్ లో ఉండేనా మీరు? 10th ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. సో కోవిడ్ బ్యాచ్ కదా. ఓకే ఓకే. అప్పుడు స్టార్ట్ చేశారన్నమాట. అంటే కోవిడ్ వల్ల స్టార్ట్ చేశారా లేకపోతే? కోవిడ్ వల్లేనా? ఓహో, రీసెంట్ గానే స్టార్ట్ చేశారా? ఓకే. సో చెప్పండి, అసలు ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు స్టార్ట్ చేశారు లేకపోతే మీ మమ్మీ స్టార్ట్? మా మమ్మీకి ఇష్టం అనమాట. అందరిలా ఉండకూడదు, నీకు ఏదో ఒక గుర్తింపు ఉండాలి, అందరిలా నువ్వు కూడా చదువుకుంటూ తినేసి పడుకుంటే నథింగ్ ఎల్స్ కదా, ఏముంటది మనం చెప్పుకోవడానికి. సో నువ్వు స్పెషల్ గా ఉండాలని మా మమ్మీ సపోర్ట్ చేస్తా ఉంటారు. ఓకే. సో అంటే మేము విన్నది ఏంటంటే మీ మమ్మీ ఫోర్స్ చేశారనేసి మీరు ఇందులో. నిజమేనా? నిజమే. నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏంటి రీల్స్, నాకు అసలు నేను చదువుకోవాలి, మమ్మీ నేను ట్యూషన్కి వెళ్తా, రీల్స్ అవి నేను చేయను. లేదు నీకు ఏదో ఒకటి కొనిస్తాను, నీకు డ్రెస్ నీకు నచ్చింది కొనిస్తాను ఈ రీల్ చేస్తే అని చెప్పి బ్రైబ్ చేస్తుండేనా? ఎలా అసలు ఏమని చెప్పి? నేను ఒక డ్రెస్ అడిగేదాన్ని, మమ్మీ నాకు ఆ డ్రెస్ కావాలి, నువ్వు ఈ రీల్ చేయి, నీకు ఏది కావాలో అది కొనిపిస్తా అనేవారు. జనరల్ గా చాక్లెట్ ఇచ్చి చదువుకోమా అని చెప్తారు కానీ ఇక్కడేమో డ్రెస్లు ఇచ్చి చాక్లెట్ ఇచ్చి థింగ్స్ గ్లాసెస్ అట్లాంటివి ఏదన్నా నాకు ఇష్టమైన థింగ్స్ కొనిచ్చి చెయ్యు అట్లా స్టార్ట్ అయింది. సో 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే ఓకే. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. ఓకే. సో ఇంకా టిక్ టాక్ బ్యాన్ అయిపోవడంతో చాలా డిసప్పాయింట్. చాలా. అప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఉండే మీకు టిక్ టాక్ లో? టిక్ టాక్ లోనా 40K ఎంత ఉన్నారు. ఇంకా అప్పుడే 1 month అయింది నేను స్టార్ట్ చేసి, బ్యాన్ అయిపోయింది. సో చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పుడే కదా వస్తుంది, అప్పుడే పోతే అట్లా, ఇంకా మళ్ళీ నేను స్టార్ట్ చేయను మమ్మీ, ఇంకా ఏదైనా ఏమనుకుంటాం, ఏ ప్లాట్ఫామ్ అయినా ఇంకంతే అట్లానే పోతుంది నో అని చెప్పేసి మమ్మీకి చెప్పా. లేదు మా, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సక్సెస్ అవుతావు, ట్రై చేస్తూ ఉంటేనే కదా తెలుస్తుంది అని చెప్పేవారు మమ్మీ. సో అట్లా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. టిక్ టాక్ తర్వాత వెంటనే ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చేసారు. గ్యాప్ తీసుకున్నాను. మోజో దాంట్లో ఏమీ లేదు మీకు? మోజో అకౌంట్ లేదు అంటే రీసెంట్ గానే స్టార్ట్ చేసాం మోజో, ఒక 1 month బ్యాక్ స్టార్ట్ చేశారా? ఓకే ఓకే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎంత? 500K అబౌవ్ ఫాలోవర్స్ ఉన్నారు కదా? 530K. ఓకే ఓకే ఓకే. సో అలా మీ జర్నీ టిక్ టాక్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వరకు వచ్చింది. సో మీరు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వక ముందు కాలేజ్ వెళ్ళినప్పుడు ఎలా ట్రీట్ చేసేవారు? అండ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాక కాలేజ్ వెళ్తే ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఇదివరకు డైలీ వెళ్ళేదాన్ని కాబట్టి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. శృతి వచ్చింది వెళ్ళింది అంతే. ఇప్పుడు నేను వెళ్ళేదే సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నప్పుడు, అబ్బో శృతి వచ్చింది, అమ్మో మేడం గారు బిజీ కదా, ఎట్లా వచ్చారు, అది ఇది ఒక సెల్ఫీ ఇస్తారా మ్యామ్ అట్లా. మీరు ఎగ్జామ్స్కి వెళ్తారా? అంటే వెళ్తాను, నార్మల్గా వెళ్తాను. ఎప్పుడైనా ఎక్కువ బంక్ కొట్టేస్తాను ఇంట్లో. ఇంట్లో ఉండి ఇంకా రీల్స్ చేయడం మీద ఎక్కువ ఫోకస్. ఓకే. ఎలా ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా కాలేజ్లో? అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉంది, జెస్సీ అని. ఎందుకంటే నేను ఎక్కువ ఎవరితో పరిచయం పెంచుకోను. ఓకే ఓకే. సో తనే అంతా అప్డేట్స్ ఇస్తుంటుందేమో. ఓకే. ఇస్తుంది. ఇట్లా నిన్ను వాళ్ళు అన్నారు, అడిగారు, ఇట్లా మా సార్ చూస్తారంట నా రీల్స్ ఫేక్ అకౌంట్స్ నుంచి. నన్ను తిడతా ఉంటారు. యాక్చువల్గా ఒక రోజు కాల్ చేసి ఎందుకు కాలేజ్కి రాలేదు అంటే, ఐ సెడ్ సార్ నాకు కాలు ఇరిగిపోయింది సార్, నేను రాలేని సిచ్యువేషన్లో ఉన్నాను అంటే,
సో ఇంకా మా మమ్మీకి వెంటనే ఇచ్చేస్తే ఎందుకు అట్లా అబద్ధాలు చెప్తుంది, రీల్స్ చేస్తుంది బానే అనేసి అన్నారు. అదే హానెస్ట్ గా రీల్స్ చేస్తుందని చెప్పొచ్చు కదా అనేసి. కాలు ఇరిగిపోయింది అంట అట్లా చెప్తా, నేనే కాల్ లిఫ్ట్ చేసి నా నెంబర్ ఇస్తా, ఆబ్సెంట్ అయితే నాకే కాల్ వస్తుంది కదా. ఓ ఓకే. సో ఫ్యాకల్టీ వాళ్ళు కూడా బాగానే ట్రీట్ చేస్తారనమాట. బాగానే ఉట్టి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చేయడం. ఓకే. సో ఏమైనా ఇంపాక్ట్ పడిందా స్టడీస్ పైన? చాలా. ఇదివరకు అంటే డైలీ వెళ్ళేదాన్ని, ఇప్పుడు ఏదో ఒక వర్క్ సంథింగ్ ఉండడం వల్ల అట్లా డే బై డే అట్లా వెళ్తా ఉన్నా. సో దానివల్ల తిట్టుకుంటారు ఫ్యాకల్టీ వాళ్ళు, ఖచ్చితంగా బ్యాక్లాగ్స్ పడతాయి డైలీ రా అది ఇది అని. ఓకే ఓకే, పట్టించుకోవాలి. ఓకే. సో మీ మదర్ సపోర్ట్ అయితే ఫుల్గా ఉంది కదా, మీ డాడీ సపోర్ట్ మరి? డాడీ కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తారు. ఓకే ఓకే. ఇదివరకు డాడీకి నచ్చేది కాదు, ఎందుకు అట్లా ఆడపిల్ల కదా పెళ్లి చేయాలి, ఓకే రేపు నలుగురు నానా మాటలు అంటారు అనేవాళ్ళు. ఇప్పుడు డాడీ కూడా అర్థం చేసుకున్నారు, సరే తన కెరియర్ ఫస్ట్ కదా. అంటే మీ మమ్మీది మీ డాడీది డిఫరెంట్ డిసిషన్స్ ఉండే కదా, ఎప్పుడైనా గొడవలు అయిందా? చాలా సార్లు. డాడీ అంటారు ఎందుకు తను, నేను చేయను అన్నప్పుడు మా డాడీ దగ్గరికి వెళ్ళి ఏడ్చేదాన్ని, డాడీ నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ అసలు నేను చెయ్యను, ఏంటి గోల నాకంటే మా డాడీ అనేవారు. ఆ పిల్లకి అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వు ఎందుకు అలా చేపిస్తున్నావు అని చెప్పి మా మమ్మీ మీద అరిచేవాళ్ళు. మా మమ్మీ కొంతసేపు డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ మా డాడీకి ఇంట్రెస్ట్ లేకపోతే తను ఎప్పటికైనా పైకి వస్తుంది, ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చెప్పి మాట్లాడి మళ్ళీ చేపించేవారు. స్టార్టింగ్ లో టిక్ టాక్ ఉన్నప్పుడు మీరు ఉట్టి డాన్స్ చేస్తుండేనా లేకపోతే లిప్ సింకింగ్ కూడా? డాన్స్ అండ్ లిప్ సింక్ బోత్. ఎక్కువ ఏది ఇంట్రెస్ట్ ఉండే మీకు? డాన్స్. డాన్సా? ఎక్కడైనా నేర్చుకున్నారా? చిన్నప్పుడు నేర్చుకున్నా అన్నమాట, కూచిపూడి నార్మల్ డాన్స్ నేర్చుకున్నారా? సో అందుకే డాన్స్ చేయాలని ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించిందా? ఓకే, చిన్నప్పుడు. సో ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? చాలా హ్యాపీగా ఉంది, ఫుల్ బిజీ షెడ్యూల్స్ అన్నమాట ప్రస్తుతానికైతే. ఏదో ఒక వర్క్ పడిపోతుంది, అట్లా లైఫ్ గోస్ ఆన్ కదా. ఓకే. సో మీరు ఇలా ఇందులో రాకపోతే ఈ ఫీల్డ్ లోకి నెక్స్ట్ ఇంకా ఏమవుదామని అనుకుంటున్నారు మీరు? AGBSc అవుదాం అనుకున్నా, అగ్రికల్చర్ బైపీసీ తీసుకొని. ఇప్పుడు మైండ్ ఏమైనా చేంజ్ చేసుకున్నారా? బోత్ ఐ కెన్ మేనేజ్ బోత్ అనిపిస్తుంది ఇప్పుడు అయితే. మేనేజ్ చేయగలుగుతారా? ఓకే. సో ఇంకా ఏమైనా మీకు ఇన్కమ్ సోర్సెస్ ఎలా ఉంటాయి? పర్వాలేదు, బెటర్. ఇప్పుడు మోజావి ఏమీ అగ్రిమెంట్ చేయలేదు కాబట్టి పర్వాలేదు, అవి అగ్రిమెంట్ చేస్తే బాగానే వస్తాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుందేమో? ప్రమోషన్స్ చేస్తే వస్తాయి, బేస్డ్ ఆన్ దట్ ప్రమోషన్. ఒక మంత్ హై ఉండొచ్చు, ఒక మంత్ అసలు రాకపోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో మీ వీడియోస్ ఎక్కువ చూస్తుంటే ఎక్కువ ఇలా శారీస్ లోనే వీడియోస్ చేస్తుంటారు కదా, ఏమైనా పర్టికులర్ రీజన్సా? అంటే నా ఫ్యాన్స్ కి మాక్సిమం శారీస్ లోనే ఇష్టం. సో ఎందుకు, ఇది ట్రెడిషనల్ గా ఉంటది కదా, వాళ్ళు ఇష్టపడేదే మనం చేస్తే బాగుంటది కదా అని మోస్ట్లీ శారీస్. నార్మల్ గా మీరు అప్పటికి వెస్టర్న్ లో కూడా చేస్తున్నట్టున్నారు. వెస్టర్న్ కూడా యూజ్ వెస్టర్న్. ఇంకా జనాలకి శారీస్ లోనే నచ్చుతున్నాం కదా, వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లా ఉందాం అనేసి శారీస్. మీకు తమ్ముడు కూడా ఉన్నాడు కదా? ఉన్నాడు. ముగ్గురు తమ్ముళ్ళు నాకు, వాళ్ళతోనే నా డే సరిపోతుంది ఇంట్లో ఉంటే. వాళ్ళలో ఎవరు చేయరా ఇలా? 1 year బాబు ఒకడు ఉన్నాడు, అంటే మా పెద్దమ్మ వాళ్ళ బాబు, తను ఇక్కడే ఉంటాడు. 10th క్లాస్ మా బ్రదర్, తను డైలీ స్కూల్కి వెళ్ళిపోతాడు. తనకి ఇంట్రెస్ట్ లేదా ఇట్లా? అసలు మా తమ్ముడు నా జోలికి కూడా రాడు. మొత్తం ఇంకా ఆపోజిట్ అన్నమాట. మొత్తం వాడికి అసలు ఇవి అంటేనే పడవు. ఏదో తిరుగుతున్నాం, వెళ్ళి వస్తున్నాం స్కూల్ కి. ఇంకా అబ్బాయిలు అంటే గేమ్స్ మీదే మైండ్ ఉంటుంది. సో మీ మదర్ కి ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు కదా, చాలా ఇంట్రెస్ట్ ఉందని. ఎప్పుడైనా మీతో చేశారా? అస్సలు చేయరు, మళ్ళీ భయం మా మమ్మీకి. నిన్న అలా చూడాలనుకుంటున్నా కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు. నిన్ను ఒక పెద్ద స్థాయిలో చూడాలని నా కోరిక అనేసి మా మమ్మీ చెప్తా ఉంటారు. సో ఇప్పుడు మీరు రీల్స్ చేస్తూ ఉంటారు కదా, చాలా ఇట్లా కాంప్లిమెంట్స్ వస్తాయి అండ్ అట్ ది సేమ్ టైం మీకు చాలా కమెంట్స్ కూడా వస్తాయి కదా. సో ఎలా డీల్ చేస్తారు ఇలా నెగిటివిటీని? నెగిటివిటీ అంటే చాలా వస్తాయి. మనం మీ తల్లిదండ్రులకి సిగ్గు లేదా, అట్లా తయారు చేస్తున్నారు ఇట్లా తయారు చేస్తున్నారు అంటే మనం సొసైటీకి ఆన్సర్ చెప్పలేం. ఇప్పుడు మన ఇంట్లో మనకి ఇంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు బయట సొసైటీ కొంతమంది కొన్ని వేస్లో చూస్తారు. ఇప్పుడు శారీ వేసుకుంది తిను, అబ్బా ట్రెడిషనల్ అని కొంతమంది అనుకుంటారు, ఏంటి ఆ ఎక్స్పోజింగ్ అది ఇది అని ఒక వేలో ఇంకొంతమంది ఆలోచిస్తారు. కానీ మనకు తెలుసు మనం ఇంట్లో వాళ్ళకి తెలుసు నేను ఎట్లా ఉంటాను, ఎట్లా బిహేవ్ చేసుకుంటాను. అందుకే మా మమ్మీ అవేం పట్టించుకోరు, చాలా ట్రస్ట్గా ఉంటారు నా మీద. ఏదైనా మమ్మీతో డీల్ చేస్తాను. కొన్నిసార్లు ఆ కామెంట్స్ చూసి నాకే చాలా ఫైర్ వచ్చేస్తుంది, ఏంటి మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు మమ్మీ, నేను ఇంకా సైలెంట్గా ఉండను. మా మమ్మీని అంటే ఇంకా నాకు ఫుల్ కామెంట్స్లో నీ ఫ్యామిలీని ఏంటి అట్లా ఎవరైనా ఇలా పెంచుతారా అంటే
ఇంట్లో వాళ్ళకి మనం ఏంటో తెలుసు, బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చితే లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, అంతేగాని బ్యాడ్గా కామెంట్స్ చేయడం. కొన్నిసార్లు కోపం వచ్చేసేది, ఫోన్ తీసుకొని వచ్చి అసలు ఈ అకౌంటే వద్దు నేను డిలీట్ చేసేస్తాను. ఎప్పుడైనా మానేద్దామని అనుకున్నారా? చాలా సార్లు వెయిట్ చేస్తాను నేను, ఎమోషనల్ బాగా. కామెంట్ ఏంటి మమ్మీ, నేను అసలు చెయ్యను, నాకు ఇష్టం లేదు, ఇంక వదిలేసే. ఇంత చండాలంగా అనుకుంటున్నారు బయట అంటే మా మమ్మీ ఒక్కటే చెప్పేది, బయట జనాలు 100 అనుకుంటారు, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నా నువ్వు సాధించేది ఏం లేదు, ఏదైనా ఫేస్ చేస్తేనే రేపు నువ్వు సక్సెస్ చూస్తావు అని చెప్పేవారు. ఇంకా అలా నేను చాలాసార్లు ఏడ్చిన కామెంట్స్ కూడా ఉన్నాయి, ఏంటి మరి ఇంత దారుణంగా అనుకుంటారు చాలామంది అట్లా మాట్లాడతారు. మీరు రీసెంట్ గా ఒక లైవ్ లో ఏకంగా ఏడవడం జరిగింది కదా, అసలు ఎందుకు అంతలా ఎందుకు ఏడ్చారు మీరు? నాకు చాలా ఎమోషనల్ సిచ్యువేషన్ వచ్చేసింది, ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అటు నుంచి ఏమో ఫ్యామిలీ, మా మమ్మీ వాళ్ళు అర్థం చేసుకున్నా ఇంకా రిలేటివ్స్ అర్థం చేసుకోవట్లేదు. ఇటు నుంచి ఏమో ఈ కామెంట్స్, ఇవన్నీ నాకు అస్సలు తీసుకోలేకపోయాను ఆ టైంలో. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అందరూ, నాకు నచ్చినట్టు నేనున్నా, అందరూ ఇట్లా నా మీద పడిపోతున్నారు అని చెప్పేసి ఏడుపు వచ్చేసింది నాకు అలా. మీ రిలేటివ్స్ ఏమైనా అనడం జరిగిందా? అంటారు, ఎందుకన్నారు, ఎందుకమ్మా ఇప్పుడు ఆ పిల్లకి చదువుకోకుండా చక్కగా స్కూల్కి పంపించకుండా ఇప్పుడు ఆ రీల్స్ అవి అవసరమా, ఇప్పుడు ఆ పిల్ల బయటకు వెళ్ళి ఏం సాధించాలి, అది ఇది చక్కగా పెళ్లి చేసి పంపించకుండా ఎందుకమ్మా చిన్న చిన్న బట్టలు వేసుకుని మా పరువులు తీస్తావు బయట అని చాలామంది అన్నారు. మా మమ్మీ ముందే అన్నారు. నేను ఇంకా ఆ మాటలు తీసుకోలేక ఏడ్చేసి ఇంకా చాలా సఫర్ అయ్యాను ఒక టైంలో. ఇప్పుడు అదే వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళరా, జాగ్రత్తగా రారా, ఇంటికి రా, ఫస్ట్ మా ఇంటికి రా అంటున్నారు కాల్ చేసి. ఇప్పుడు అదే రిలేటివ్స్ ఇంటికి పిలుస్తున్నారు, ఇంటికి రారా, ఇంటికి రా అని. ఓకే ఓకే, అదే నా సక్సెస్ అనుకుంటాను. ఫస్ట్ ఎవరైతే నా బ్యాక్ మాట్లాడారో వాళ్ళే ఇప్పుడు నా ముందుకు వచ్చి నుంచొని అడగడం జరుగుతుంది. ఓకే, మీ లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇదే నా అచీవ్మెంట్, ఎందుకంటే నా ఫ్యామిలీ ఇప్పుడు ప్రెసెంట్ ఒక స్టేజ్లో నా వల్ల గర్వంగా చెప్పుకోగలిగి, ఎక్కడికి వెళ్ళినా మా డాడీని రికగ్నైజ్ చేయడం, నాకన్నా ముందెళ్ళి మా డాడీతో మాట్లాడడం. మా డాడీ ఎక్కడికి వెళ్ళినా సార్ మీరు శృతి వాళ్ళ ఫాదర్ కదా అని. అందుకేనేమో ఇప్పుడు స్టార్టింగ్ లో వద్దని చెప్పిన వాళ్ళే ఇప్పుడు వీడియోస్ తీస్తున్నారు కదా మీతోటి. మా మమ్మీయే తీస్తారు వీడియో షూట్ కూడా. మీ డాడీతో 2-3 వీడియోస్ షూట్ మా డాడీ కూడా చేస్తారు అప్పుడప్పుడు, నేను ఏదన్నా అడిగితే. ఓకే ఓకే, ఇట్లా అంటూ ఉంటారు కదా, శారీ వేసుకుని మరీ ఎక్స్పోజింగ్ చేసేస్తుంది అమ్మాయి అనేసి, అది ఎంతవరకు లైక్ తీసుకోగలుగుతారా మీరు? శారీ తీసుకోలేను, ఎందుకంటే నేను చెప్పాను కదా నేను చాలా ఎమోషనల్. ఎవరైనా చిన్న మాట అన్నా నన్ను నేను తట్టుకోలేను, ఊరికే నాకు ఏడుపు వచ్చేసి. అట్ ద సేమ్ టైం వాళ్ళు అంటారు కదా, అంత సెన్సిటివ్ అయినప్పుడు ఎందుకు ఈ ఫీల్డ్ లో రావడం అనేసి, స్ట్రాంగ్ ఉండాలని. అందుకని నేను ఇప్పుడు పట్టించుకోవట్లేదు ప్రెసెంట్. అనుకున్నారా, ఓకే సరే, ఆ కామెంట్ డిలీట్ చేసేస్తున్నా, నెగిటివిటీని అట్లా తీసేస్తున్నా. ఇదివరకు అయితే ఆ కామెంట్కి రిప్లైస్ ఇచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకొని ఆర్గ్యుమెంట్స్కి దిగి గొడవ అంత అవసరం లేదు. వాళ్ళకి నచ్చితే లైక్ చేస్తారు, లేదు అంటే ఇంక అట్లా కామెంట్స్ చేస్తారు. మనం అందరినీ పట్టించుకొని ప్రతి ఒక్కరికి నచ్చేలా మనం ఉండలేం. మీ థింకింగ్ ఒకలా ఉంటుంది, నా థింకింగ్ ఒకలా ఉంటుంది. సో మీకు నచ్చినట్టు మీరు ఉంటారు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను కదా. ఇప్పుడు నాకు ఇప్పుడు శారీ కంఫర్టబుల్, మీకు అది కంఫర్టబుల్ కాకపోవచ్చు, అది మనం డిసైడ్ చేయలేం కదా ఎవరి క్యారెక్టర్ ఏంటి అని. వాళ్ళని దగ్గర నుంచి చూస్తే మనకేంటో అర్థమవుతుంది. నేను బయట ఎంత సైలెంటో, అసలు ఇలా శృతి రీల్స్ చేసిద్ది బయట, నీకు అసలు ఇంట్లో నీకు అసలు చాలా డిఫరెన్స్ ఉంది అంటారు. నేను ఇలాగే ఉంటా సైలెంట్గా ఇంట్లో కూడా. ఓకే, స్కూలింగ్ డేస్ లో ఎలా ఉంటుండే మీరు? చాలా యాక్టివ్ గా ఉండే? చాలా యాక్టివ్గా. మాక్సిమం నాకు ఒక 5 క్రషెస్ ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళు సైటింగ్ చేసేవాళ్ళు. మీ క్రషెసా లేకపోతే? వాళ్ళకి నేను క్రష్ అనమాట. ఓకే, వాళ్ళు కొట్టుకుంటా ఉంటే నేను నవ్వుకుంటా, స్కూలింగ్ లో నవ్వుకుంటా ఉండేదాన్ని. ఇంకా నేను పట్టించుకునేదాన్ని కాదు, వెళ్ళి ప్రిన్సిపల్కి చెప్పేసేదాన్ని. ఒక అబ్బాయి అయితే నన్ను 3 years టార్చర్ చేశాడు నన్ను అసలు మెంటలీ. టార్చర్ అంటే ఏ విధంగా? చేయి కోసేసుకోవడం, నువ్వంటే నాకు ఇష్టం, ఆ బ్లడ్ లెటర్ రాసియడం. అమ్మో చాలా. ఈ విషయం మీ మమ్మీకి తెలుసా? తెలీదా? ఓకే. చెప్దామని ప్రిన్సిపల్కి నేను బాగా ఇష్టం అనమాట, టాప్ నేను 10th క్లాస్ వరకు చాలా. అప్పుడు దాకా టిక్టాక్ లేదు కాబట్టి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ బేస్డ్ ఆన్ అట్లా వచ్చేది. ఇంకా ప్రిన్సిపల్కి చాలా ఇష్టం నేనంటే. మేడం నేను ఇట్లా చెప్పేస్తాను ఇంట్లో ఉంటే, వద్దురా నేను మాట్లాడతాను,
ఏం కంగారు పడుకొని ఆమె చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే. మా ప్రిన్సిపల్ అప్పుడు ఏదో చదువుతుంటే ఆమె నోట్స్లు కూడా రాసేదాన్ని, క్లాసెస్ ఎక్కొట్టేసి కింద మా మేడం చాక్లెట్స్ కొనిస్తే తినుకుంటే అట్లా రాసేదాన్ని. ఆమెకి నా రైటింగ్ అంటే ఇష్టం, హ్యాండ్ రైటింగ్ అంటే. ఓకే. సో అట్లా. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకా ఇవన్నీ ఎవరు హ్యాండిల్ చేస్తారు? మమ్మీ హ్యాండిల్ చేస్తారు, నేను చేస్తాను, ఇద్దరం చేస్తాం. ఇద్దరు హ్యాండిల్. సో ఏదైనా కమెంట్స్ వచ్చినా కాంప్లిమెంట్ వచ్చినా మీ మదర్ అంతా మమ్మీ కూడా చూస్తారు? చూస్తారు. ఓకే ఓకే. ఫ్రెండ్స్ పరంగా చూసుకుంటే ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా? చాలా. ఇదివరకు అబ్బో శృతినా, అటు వెళ్దామా ఇటు వెళ్దామా అని చెప్పేసి పద్దాక ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మో శృతిని కలవాలంటే అమ్మో చాలా కష్టం, తను ఉంటుందో లేదో తెలియదు, బిజీ, అమ్మో మేడం గారు అంటారు. మొత్తం సెలబ్రిటీ వైబ్స్ వచ్చిందన్నమాట. ఇంకా మామూలుగా కాదు. కాలేజ్కి నేను వెళ్ళానంటేనే అమ్మో మేడం ఒక సెల్ఫీ, మరి కలుస్తారా మీ ఫ్రెండ్స్ ని ఫ్రీక్వెంట్? అస్సలు ఫ్రీక్వెంట్ గా అంటే చాలా గ్యాప్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ 15 days అక్కడ 15 days స్టే చేయడం వల్ల చాలా గ్యాప్ వచ్చేస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ ఒక జెస్సీ తప్ప ఇంకెవరు లేరు? జెస్సీనే వస్తుంది పాపం నా కోసం కలవడానికి కూడా. ఓకే ఓకే. నాకు ఆన్లైన్ లో కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అదే మీకు ఏదో ఆన్లైన్ లో ఒక ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడని విన్నాం మేము. ఏంటి స్టోరీ ఏంటి యాక్చువల్ గా? తను నాకు టిక్టాక్ పోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో స్టార్టింగ్ తనే పరిచయం అయ్యాడు. ఇట్లా చాలా ఇప్పుడు నా మీద ఫేక్ అకౌంట్స్ పెట్టుకున్నా, ఇప్పుడు నా నెంబర్ ఇస్తా అని చాలా మంది మనీ తీసుకుంటున్నారు. ఇప్పుడు పలానా ప్రమోషన్ ఉందంటే మేము వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తాం కదా, ఆ కాంటాక్ట్ ని బయట వాళ్ళు నా ఫ్యాన్స్ దగ్గర మనీ తీసుకొని ఆ కాంటాక్ట్ని వాళ్ళకి షేర్ చేయడం, నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేయడం, ఇట్లా చాలా చేస్తున్నారు. తనకి నేను చిన్న అకౌంట్ షేర్ చేస్తే నాకు ధైర్యంగా తను మాట్లాడతాడు, ఇట్లా ఎందుకు షేర్ చేస్తున్నావు తంది. తను ఆన్లైన్ ఫ్రెండా? ఆన్లైన్ ఫ్రెండ్. అయితే ఏమైనా యాక్షన్స్ హెల్ప్ చేస్తారా? అట్లానే చేస్తాడు యాక్షన్. సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయడం తనే చూసుకుంటాడు అంతా. ఓకే. ఎప్పుడైనా కలిసారా అతను? అసలు నేను కలుద్దామని ట్రై చేసినా తను రాడు. నేను అడుగుతా ఐ వాంట్ మీట్ యూ అంటే, కలుద్దాం అమ్మాడి టైం ఉంది కదా, 1M వచ్చినప్పుడు నీ సక్సెస్ వచ్చినప్పుడు నేనే కలుస్తాను, కలవని అంటాడు. ఏమైనా మూవీ ఆడిషన్స్ కి వెళ్ళారా మీరు? మొన్న రీసెంట్గా బెస్ట్ ఆఫ్ జబర్దస్త్ ఆడిషన్స్కి వెళ్ళాను. ఇంకా మూవీ సైట్స్ అంటే కమిట్మెంట్స్ అవి ఉంటాయి కాబట్టి అసలు నేను అటు. మీకు ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ లో? చాలా ఉందా? కానీ ఎందుకు ఇండస్ట్రీలో వెళ్ళాలని ఎందుకు అనిపించట్లేదు మీకు? కమిట్మెంట్స్ ఉంటాయి అందులో, నేను అవి తీసుకోలేను. ఓకే. ఈ విషయం మీ మదర్ తెలుసా? తెలుసు. మా మమ్మీ అన్ని డీల్ చేసినప్పుడు నేను మా మమ్మీ దగ్గర ఏం దాయలేను కదా. ఓకే. సో ఎలా ఇలాంటివన్నీ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని చూడంగానే ప్రతి ఒక్కళ్ళు అదే ఉద్దేశంతో ఉండడం నాకు అస్సలు నచ్చదు. ఎవరైనా ఏదన్నా అంటేనే నాకు ఫైర్ వచ్చేస్తుంది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు చూడగానే అని. ఎవరైతే కమిట్మెంట్స్ కోసం అడిగింది ఎవరు అని నేమ్స్ చెప్పలేను, బట్ అడుగుతూ ఉంటారు కదా మూవీ సైడ్ నుంచి. ఓకే. అట్లా ఓకే ఓకే ఓకే. ఒక ఛాన్స్ ఇస్తాం, కమిట్మెంట్ కి రండి అట్లా. అవన్నీ అసలు నాకు ఆ ఛాన్స్ వద్దు, ఏమీ వద్దు. చెప్పారా మీరు? నేను చెప్తాను, నాకు అసలు ఆ ఛాన్స్ వద్దు, ఏమీ వద్దు. నేను కమిట్మెంట్స్ కి అయితే అస్సలు ఒప్పుకోను. ఓకే ఓకే ఓకే. అస్సలు. సో జబర్దస్త్ ఏమైంది ఆడిషన్ కి? నేను మొన్న రీసెంట్ గానే వెళ్ళాను, సో ఇంకా అప్డేట్ రాలేదు, వస్తుంది. ఎవరైనా సెలబ్రిటీని కలిసారా మీరు? ఇలాంటి ప్రమోషన్స్ కి వెళ్తూ ఉంటారు కదా, ఏమైనా కలిసి ఇన్స్పిరేషన్ గా ఏమైనా తీసుకున్నారా మీరు? ఇన్స్పిరేషన్ గా అంటే చాలా మంది, మనకి మనమే ఇన్స్పిరేషన్. సో చాలా మందిని కలిసాను ఈ ప్లాట్ఫామ్ ద్వారా, హీరోయిన్స్ ని అట్లా కలుస్తా ఉన్నా. మీకు ఒక కాంపిటేటివ్ గా ఇప్పుడు ఏమంటారు, మీరు రీల్స్ చేస్తుంటారు కదా, ఈమెను దాటితే బాగుండు, క్రాస్ అవ్వాలి ఈమెని అని అనుకుంటే చాలా మంది ఉంటారు కదా? చాలా మంది ఉంటారు. అందరినీ చూసినప్పుడు అబ్బో నేను ఇంకా ట్రెండింగ్ లోకి రావాలి, ఇంకా వైరల్ అవ్వాలి, ఇంకా రీల్స్ స్టార్ట్ చేయాలి అని. సో మీరు శారీ వేసుకుని రీల్స్ చేసినప్పుడు అండ్ వెస్ట్రన్ డ్రెస్ వేసుకుని రీల్స్ చేసినప్పుడు, శారీ వేసుకుంటే కమెంట్స్ టర్న్ ఆన్ చేసేస్తారు, అవును, అండ్ అట్ ది సేమ్ టైం వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నప్పుడు మాత్రం కమెంట్స్ ఆఫ్ చేసుకుంటారు. ఎందుకలా? జనాలు ఒకలా తీసుకోవట్లేదు. ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్ వేసుకునే అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్లా వాళ్ళు కామెంట్స్ చేయడం, బ్యాడ్గా మాట్లాడడం. సో నేను అవన్నీ తీసుకోలేను. ఇప్పుడు ప్రతి ఒక్క కామెంట్ చదివి నేను బాధపడే కన్నా టర్న్ ఆఫ్ చేసుకోవడం బెటర్ కదా. సో అందుకని. కానీ శారీ వేసుకున్నప్పుడు కూడా ఎక్స్పోజింగ్ చాలా చేస్తున్నావు, ఆపుని ఓవర్ యాక్టింగ్ ఇట్లాంటివి విన్నప్పుడు ఏమనిపించదా మీకు? ఇంకా ఏం చేస్తాం మనం, ఏమనిపించినా బాధ వేస్తుంది. ఓకే ఓకే. మీరు ఇలాంటి మీ ఫీల్డ్ లో చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఫ్రెష్ గా ఎంటర్ అవుతున్నారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? అసలు ఏ కామెంట్స్ వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎవ్వరు ఆపొద్దు. మనం జర్నీ ఒకసారి స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అయ్యే వరకు
ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవాలి. సో ఎవరు ఆపద్దు అని చెప్తా. ఓకే. సో మీది 0 ఫాలోవర్ నుంచి 5.5 lakhs ఫాలోవర్స్ వరకు అసలు మీ జర్నీ ఎలా ఉండే? అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉండే కదా, సో ఎలా డీల్ చేశారు మీరంతా? ఒక్కొక్కసారి అసలు 0 ఫాలోవర్స్ దిగిపోతారు. ఇంకా మనకు ఉన్నాయి కూడా 10,000 ఒకసారి తగ్గిపోతుంది. మొన్న రీసెంట్గా అందరి అకౌంట్స్ 20,000 అలా తగ్గిపోయింది. నాకు టెన్షన్ వచ్చేసింది. ఇంకా నాది కూడా తగ్గిపోతుంది, డిసేబుల్ అయిపోతుందేమో అకౌంట్ అని. సో అలా వెయిట్ చేశాను, ఏం కాలేదు. కాకపోతే ఒక 20K అట్లా తగ్గారు, మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తుంది. అట్లా తగ్గుతా పెరుగుతూ ఉంటుంది గ్రాఫ్. ఓకే. మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? రీసెంట్గానే స్టార్ట్ చేశాను, కానీ చెయ్యాలి. ఇంకా అందులో వ్లాగ్స్ ఇస్తారా లేకపోతే పెట్టట్లేదు నేను, అసలు ఏం పెట్టట్లేదా? చెయ్యాలి. సో ఇప్పుడు వరకు ఉన్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా ఉందంటే ఏంటది? మీ వీడియోస్ చాలా బాగా చేస్తారు. డైలీ మీ వీడియోస్ చూడకపోతే నేను నిద్రపోలేను. మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఓకే. మొన్న ఒక చిన్నపిల్ల వచ్చి, అక్క నువ్వు రీల్స్ చేస్తావు కదా శృతి అక్క, చిన్నపిల్లలు చెప్పేది వేరు ఉండేది. బాగా చేస్తావు అక్క, బిగ్ ఫ్యాన్ అనేసరికి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే. అండ్ అలాగే వర్స్ట్ కామెంట్ ఏమైనా ఉందంటే? వర్స్ట్ అంటే చాలా బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి, నేను అవి మాట్లాడను అసలు. బ్యాడ్ ఇవన్నీ కమెంట్ సెక్షన్ లోనే ఫ్లడ్ అవుతుందా లేకపోతే పర్సనల్ గా డిఎం చేస్తారా? పర్సనల్ గా కూడా డిఎం చేస్తారు. పర్సనల్ కూడా నేను ఇంకా చూడను, ఇంకా అవన్నీ వస్తాయి అనేసి నేను అసలు కామెంట్ బాక్స్ ఓపెన్ చేయను. మమ్మీ డీల్ చేస్తారు కామెంట్స్ అవి. మళ్ళీ నేను అవి చూసి నెగిటివిటీ తీసుకొని ఫైర్ అవుతానని చెప్పి చూడు లైట్ తీసుకుంటా. రీల్ చేసామా పోస్ట్ పెట్టేసి. ఇంకా మొన్న మీరు ఒక ఈవెంట్కి వచ్చారు కదా, యా, అక్కడ నామినీగా ఉండే కదా మీరు, సో విన్ అవుతారని అనుకున్నారా? అనుకున్నాను. మ్యాక్సిమం అయితే చాలా ఓట్స్ వచ్చాయి నాకు కూడా. మ్యాక్సిమం వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. గెలిచినా గెలవకపోయినా వాళ్ళు సపోర్ట్ చేశారు, అది చాలు. ఓకే. ఓకే. సో అసలు ఆ అవార్డ్ షో ఈవెంట్ వరకు రావడమే పెద్ద విషయం అని అనుకుంటున్నారా? చాలానా? ఓకే. కానీ గెలవలేకపోయారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలుస్తారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అయిన తర్వాత, అవ్వకముందు అయిన తర్వాత ఏమైనా లైఫ్ స్టైల్లో కానీ చాలా బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? చాలా. ఇన్ఫ్లుయెన్సర్ అవ్వకముందు ఖాళీ, అసలు ఇంట్లో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. తినడం, టీవీ చూడడం, అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని అనుకునేదాన్ని. అలా డ్రెస్ వేసుకోవాలి, నేను కూడా ఇట్లా డ్రెస్ వేసుకోవాలి, నేను కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, అట్లా లైఫ్ మారాలి అనుకునేదాన్ని. బట్ అవన్నీ అచీవ్ చేసింది ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత. ఎవరైనా టార్గెట్ లేదా మీకు, వీళ్ళని క్రాస్ అయ్యి నేను అందరూ చూస్తూ ఉంటారా? ఓకే. ఏమైనా పికప్ చేసుకుంటారా, ఇలా చేయాలి, ఇంకా ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోవాలి, ఇంకా డాన్స్ నేర్చుకోవాలి. సో పల్లెపోగు శృతి గురించి జనాలకి తెలియని ఒక 2 విషయాలు చెప్పండి మీరు. ఎక్కువ నిద్రపోతారు. ఓకే. ఎక్కువ ఇంకా నిద్రపోతానే ఉంటా, ఎక్కువ డాడీతోనే ఉంటా. మమ్మీ డాటర్ కాదు, నేను మా డాడీ సైడ్ ఉంటా. ఓకే. ఓకే. ఏం చేస్తుంటారు మీ ఫాదర్? రియల్ ఎస్టేట్ చేస్తారు. ఓకే. ఓకే. మదర్ హౌస్ వైఫ్. ఇంకోటి ఏంటంటే పల్లెపోగు శృతి కనిపించినంత ఏం బయట డేర్గా ఉండదు, చాలా భయం నాకు, ఎమోషనల్ కూడా. ఓకే. అదే నేను చెప్దాం అనుకుంటున్నా. చాలా సెన్సిటివ్ అనుకుంటాను. చాలా, అసలు ఏమైనా అన్నా కూడా ఏడుపు వచ్చేస్తుంది నాకు. అండ్ ఇంకోటి, మీకు సింగింగ్ ప్యాషన్ కూడా చాలా ఉందని విన్నాం మేము. చాలా ఇష్టమా పాట పాడడం అంటే? చాలానా? మా జనాల కోసం ఒక 2 lines పర్లేదు పాడండి, చూద్దాం. మేము ఉన్నాం కదా వినడానికి. ట్రై మై బెస్ట్, పాడతాను, భయపడకండి, ఏమనుకోవద్దు. ఓకే, స్టార్ట్. ఇంతకు నువ్వెవరు, వరసకు నాకెవరు, అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు, ఇంతకు ముందెవరు, ఇంతగా నాకెవరు, చెంతకు వచ్చి వచ్చి చెప్పిన వారే లేరెవరు, ఒక నిమిషం కోపముతో మరు నిమిషం నవ్వులతో నన్ను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకో. చాలా నైస్. చాలా స్వీట్ గా పాడారు అన్నమాట. స్వీట్ గా ఉండాలి. ఎప్పుడైనా మీ రియల్ వాయిస్ లో పాడారా మీరు రీల్స్? లేదు, అమ్మో నాకే భయం. ఓకే. అప్పుడప్పుడు అడుగుతారు, వాళ్ళ కోసం ఏదో పాడుతుంది. ఓకే. 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 సో మీ మదర్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా రీల్స్ ఆడియో సెలెక్షన్ లో? అన్ని మమ్మీ ఆడియో సెలెక్ట్ చేస్తారు. పలానా సాంగ్ బాగుంటుంది, సూట్ అవుతుంది, డ్రెస్ కి తగ్గట్టు మమ్మీ సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఓకే. అంటే మొత్తానికి ఫిక్స్ అయ్యారనమాట, సారీలోనే నేను అన్ని రీల్స్ చేస్తాను. అలా ఏం లేదు, వెస్టర్న్ కూడా వేస్తాను నేను. వెస్టర్న్ కూడా వేస్తారు, కానీ ఎక్కువ సారీ ప్రిఫర్ చేస్తారు.
ఓకే ఓకే ఓకే. బయటకు అయితే వెస్టర్న్ వేసుకొస్తా, ఇంకా రీల్స్లో శారీస్లోనే ఇష్టపడుతున్నారు కాబట్టి శారీస్, నార్మల్గా అయితే బోత్. సో ఫ్యూచర్లో ఏమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం లేవన్నమాట ఇప్పటికి ప్రస్తుతం? చూడాలి ప్రస్తుతానికి, అంటే నేను ఇంకా ఏమీ యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. చూడాలి, ఇంకా ఎగ్జామ్స్ కదా నాకు మే నుంచి, ఆ తర్వాత చూద్దామనేసి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మీవి? ఇలాగే ఇంకా ఇన్ఫ్లుయెన్సర్గా ఫిక్స్ అవుదాం, అలాగే Settle అయిపోదాం అనేసి. స్టడీస్ Okay. మీద కూడా కాన్సన్ట్రేట్ చేద్దామని. ఓకే 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 ఓకే. హైదరాబాద్లో సెటిల్ అయిపోదాం ఇంకా. విజయవాడ నుంచి చలో హైదరాబాద్ అనమాట. ఓకే. సో ఇప్పుడు స్టడీస్ పరంగా అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ మీద ఫోకస్ చేద్దాం అనేసి. సో ప్రమోషన్స్ ఏ విధంగా చేస్తున్నారు మీరు? లైక్ ఈ ప్రమోషన్స్ కూడా మీ మదరే సెలెక్ట్ చేస్తుంటారా? వీటికి చేయాలి వాటికి నేను చేయాలి? మాట్లాడతా ప్రమోషన్స్ విషయం అయితే. మమ్మీకి తెలియదు కాబట్టి దేనికి ఎంత పే తీసుకోవాలి, ఆ కంటెంట్ ఏంటి, అది ఎలా చేయాలి అన్నీ నేను ఇంకా థాట్స్. ఎప్పుడైనా ప్రమోషన్స్ చేసేటప్పుడు దెబ్బతిన్నారా మీరు? అంటే ఫేక్ ప్రమోషన్స్ చాలా చాలానా? అంటే మనకి ఫేకో ఏదో తెలియదు, బికాజ్ మనం అంతా తీసుకోలేం. మనకి వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు మాది ఒరిజినల్ మేడం ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయని మనకి పెడతారు, మనం దాన్ని ప్రమోట్ చేస్తాం. జనాలు లాస్ అయితే అది కూడా నన్నే తిడతారు, మేము లాస్ అయ్యామని. నేను అందుకే 1కి 10 సార్లు చెప్తా, ఇన్వెస్ట్ చేసే ముందు ఎందులో అయినా ఒకసారి చూసి ఇన్వెస్ట్ చేసుకోండి. ఏదో మనం చెప్పేసామని కాకుండా ఒకసారి థింక్ చేసి ఇన్వెస్ట్ చేయండి అనేసి. సో థ్యాంక్ యూ సో మచ్ శృతి, ఇలా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి మీ గురించి తెలియని చాలా విషయాలు జనాలకి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇట్స్ ఓకే, థ్యాంక్స్. For more videos like this, subscribe Big TV channel.